హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో ప్రభుత్వ విద్య రోజు రోజుకు తగ్గిపోతుందా? రోజు రోజుకు ఒక్కొక్కటిగా ప్రభుత్వ బడికి తాళం పడుతుందా? ఇక భవిష్యత్తులో మనము గవర్నమెంట్ స్కూళ్ళల్లో మోగే బడి గంటలను మనం వినలేమా? వేగంగా విస్తరిస్తున్న ప్రైవేటు విద్య వల్ల పేద, నిరుపేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు ఇది ఒక పెను ఆర్థిక భారంగా మారబోతుందా అంటే ఈ అన్నిటి ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. ఇటీవలే నీతి ఆయోగ్ ఒక రిపోర్టు విడుదల చేసింది. నీతి ఆయోగ్ మీకు తెలుసు కదా, నీతి ఆయోగ్ అంటే ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. గతంలో దీనిని ప్లానింగ్ కమిషన్ అనేవారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ ప్లానింగ్ కమిషన్ పేరును మార్చి నీతి ఆయోగ్గా దీన్ని పెట్టారు. ఈ నీతి ఆయోగ్కు చైర్మన్ మన దేశ ప్రధాని ఉంటారు. అయితే మే 7వ తారీఖు రోజు నీతి ఆయోగ్ మన దేశంలోని గవర్నమెంట్ స్కూళ్ళ మీద ఒక అధ్యయనం చేసింది. అంటే గత 10 సంవత్సరాల నుంచి మన గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్యను, స్కూళ్ళను, మౌలిక వసతులను ఇట్లా అన్నింటినీ అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ తయారు చేసింది. ఆ రిపోర్ట్ ఇటీవలే విడుదల చేసింది. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది? ఈ రిపోర్ట్లోని మన అంశాలను మనం పరిశీలిస్తే గవర్నమెంట్ విద్య రోజు రోజుకు ఉనికి కోల్పోతుంది, ప్రభుత్వ విద్య పెను ప్రమాదంలో పడ్డట్టు ఈ గణాంకాలు చెప్తున్నాయి. ఇది గవర్నమెంట్ సంస్థనే, మనము కల్పించి చెప్పేటి ఏం లేవు ఇందులో. నేను అధ్యయనం చేసి చెప్తున్నా. అయితే గత 10 ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళు ఎన్ని ఉన్నాయంటే 10,13,000 గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి. గత 10 సంవత్సరాల్లో మన దేశంలో 94,000 గవర్నమెంట్ స్కూళ్ళు మూతపడ్డాయి. మన దేశ 12 సంవత్సరాలుగా మన దేశాన్ని పాలిస్తున్న ఢిల్లీ పాలకులు 14 నుంచి అనేక రాష్ట్రాలలో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఏర్పడుతున్నాయి. ఇలా దేశంలో మెజార్టీ రాష్ట్రాలలో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఏర్పడ్డాయి. అయితే ఏమంటున్నారు? దేశం విశ్వగురు అయిపోయింది, వికసిత భారత్ వైపు పరుగులు తీస్తుంది, మన పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుంది అని మన పాలకులు చెప్తున్నారు. అయితే ఏ దేశ విద్యారంగము ముందు పోకుండా, ఆ దేశ విద్యా వ్యవస్థ రోజు రోజుకు బలపడకుండా, ప్రభుత్వ విద్య పటిష్టం లేకుండా ఆ అభివృద్ధి అనేది సాధ్యం కాదు. మనం చూద్దాం ఆ గణాంకాలు ఎట్లున్నాయి. 10 సంవత్సరాల్లో 94,000 గవర్నమెంట్ స్కూళ్ళు బంద్ అయినాయి మన దేశంలో. రోజుకు సగటున 25 గవర్నమెంట్ స్కూళ్ళు బంద్ అవుతున్నాయి, తాళాలు పడుతున్నాయి. రోజుకి 25 గవర్నమెంట్ స్కూళ్ళకు తాళాలు పడుతున్నాయి. మన దేశంలో ఎక్కువ ఏ రాష్ట్రంలో ఈ స్కూళ్ళు బంద్ అయినాయి అంటే ఉత్తరప్రదేశ్లో 24,000 ప్రభుత్వ స్కూళ్ళు బంద్ అయినాయి. ఉత్తరప్రదేశ్లో తెలుసు కదా, 2017 నుంచి అక్కడ డబుల్ ఇంజిన్ సర్కారే నడుస్తుంది. ఆ తర్వాత స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది. ఇది అయితే ఈ మన ఎన్రోల్మెంట్ గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య కూడా సంవత్సరానికి తగ్గిపోతుంది. గత 10 సంవత్సరాల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ అంటే డ్రాప్అవుట్స్ ఎట్లా ఉన్నాయంటే 2,26,00,000 మంది విద్యార్థులు డ్రాప్అవుట్స్ అయ్యారు గవర్నమెంట్ స్కూళ్ళలో. ఈ విద్యార్థులు ఇక్కడ డ్రాప్అవుట్ అయ్యి ఎక్కడికి పోతున్నారు అనేది నేను మళ్ళీ ఈ వీడియో చివరిలో చెప్తా. అంటే 10 సంవత్సరాలలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో 2,26,00,000 మంది విద్యార్థుల ఎన్రోల్మెంట్ తగ్గింది. ఇది మన దేశంలో ఉన్న పరిస్థితి. అంటే గవర్నమెంట్ స్కూళ్ళు ఎట్లా ఉన్నాయి అంటే మౌలిక వసతులు ఎట్లా ఉన్నాయి కూడా ఈ రిపోర్ట్ చెప్పింది. 1,08,000 స్కూళ్ళలో ఒకటే టీచర్ ఉన్నాడు. ఈ టీచరే చదువు చెప్పుకుంటాడు, రిజిస్టర్ రాసుకుంటాడు, బెల్లు కొట్టుకుంటాడు, ఊక్కుంటాడు, అన్నీ చేస్తాడు. 1,08,000 స్కూళ్ళలో ఒకటే టీచర్ ఉన్నాడు. 1,00,000 స్కూళ్ళల్లో కరెంటు సరిగా లేదు. కరెంట్ లేకపోతే ఏమవుతుంది? డిజిటల్ క్లాసులకు ఇబ్బంది జరుగుతుంది, డిజిటల్ క్లాసులను సరిగ్గా చెప్పలేము.
98,592 గవర్నమెంట్ స్కూళ్ళల్లో గర్ల్స్కు టాయిలెట్లు సరిగా లేవు. 61,540 స్కూళ్ళల్లో మొత్తం టాయిలెట్లే పనిచేస్తలేవు. ఇది మన దేశంలో ఉన్న పరిస్థితి. గత 2 సంవత్సరాల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో 88 లక్షల మంది విద్యార్థుల ఎన్రోల్మెంట్ తగ్గింది 2 ఇయర్స్లో. అదే మళ్ళా 2 ఇయర్స్లో ప్రైవేటు స్కూళ్ళల్లో దేశవ్యాప్తంగా 88 లక్షల ఎన్రోల్మెంటు పెరిగింది. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే గవర్నమెంట్ నుంచి డ్రాప్ అయిన పిల్లలు ప్రైవేట్ వైపు పోతున్నారు. అంటే ఎందుకు పోవాల్సి వస్తుంది? ఇష్టం ఉండి కాదు. అయితే స్కూళ్ళల్లో టీచర్లు లేకపోవడము, డిజిటల్ క్లాసులు సరిగా లేకపోవడం, టాయిలెట్లు సరిగా లేకపోవడం, నాణ్యమైన ఇంగ్లీష్ విద్య దొరకకపోవడము, ఇట్లాంటి కారణాలతోటే పేద, నిరుపేద, మధ్యతరగతి తల్లిదండ్రులు కూడా సప్పో చేసి కన్నా కష్టం చేసి ఏదో ఒకటి చేసి పిల్లలను ప్రైవేట్ వైపు తీసుకుపోతున్నారు. ఇది వాళ్ళకు ఫ్యూచర్లో ఒక భారంగా మారుతుంది. అయితే ఇది పరిస్థితి. అయితే గవర్నమెంట్ టీచర్ పోస్టులు మన దేశంలో 9 లక్షల పైగా టీచర్ పోస్టులు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్నాయి. ఎక్కువ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న రాష్ట్రము బీహార్ రాష్ట్రంలో 2,08,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండవ స్థానంలో జార్ఖండ్లో 99,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మూడవ స్థానంలో వెస్ట్ బెంగాల్లో 77,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాలుగవ స్థానంలో మధ్యప్రదేశ్లో 52,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐదవ స్థానంలో కర్ణాటకలో 38,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆరవ స్థానంలో హర్యానాలో 15,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్ పోస్టుల వేకెన్సీ 0, అంటే వేకెన్సీసే లేవు. అట్లా 3 రాష్ట్రాలు ఉన్నాయి. ఏందది? కేరళ మొదటి స్థానం, 2 పంజాబ్ 2వ స్థానము, ఢిల్లీ 3వ స్థానము. ఇక్కడ ఒక్క టీచర్ పోస్ట్ కూడా వేకెన్సీ లేదు. ఖాళీగానే భర్తీ అయ్యే పరిస్థితి ఉంది. అందుకనే అక్కడ విద్యా వ్యవస్థ బాగుంది. మన దేశంలో విద్యా వ్యవస్థలో మొదటి 2 రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి అంటే ఫస్ట్ పంజాబ్ ఉంది, తర్వాత కేరళ ఉంది. పంజాబ్ ప్రస్తుతము ఈ నీతి ఆయోగ్ రిపోర్టే చెప్తుంది ఏంటంటే కేరళ కంటే బెటర్గా ఉందని చెప్తుంది పంజాబ్. ఇది పరిస్థితి. ఈ గవర్నమెంట్ స్కూళ్ళు బంద్ అవుతున్నాయి. మరి ఇంకోవైపు ఏంటంటే ప్రైవేటు స్కూళ్ళు పెరుగుతున్నాయి. తెలుసు కదా, ఇప్పుడు మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో నారాయణ, శ్రీ చైతన్య స్కూళ్ళు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవేం చేస్తున్నాయంటే మిగతా రాష్ట్రాలలో కూడా విస్తరిస్తున్నాయి. మొత్తం వేరే రాష్ట్రాలకు కూడా పోతున్నాయి. వీళ్ళేమో వేరే రాష్ట్రాలకు పోతున్నారు. ఉత్తర భారతదేశం నుంచి ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేటు కాలేజీలు మన తెలంగాణకు, హైదరాబాద్కు వస్తున్నాయి. ఈ గత 10 సంవత్సరాల్లో నేను చెప్పిన కదా 94,000 ప్రభుత్వ స్కూళ్ళు బంద్ అయినాయని. అదే మళ్ళీ ఇటువైపు గత 10 సంవత్సరాల్లో 91,000 ప్రైవేటు స్కూళ్ళు కొత్తగా మొదలైనవి మన దేశవ్యాప్తంగా. నేను చెప్పిన కదా మీకు ఇంతకుముందు రోజుకు 25 గవర్నమెంట్ స్కూళ్ళు బంద్ అవుతున్నాయని. మరోవైపు ఏం జరుగుతుందంటే రోజుకు 6 నూతనంగా ప్రైవేటు స్కూళ్ళు మొదలవుతున్నాయి. ఇది మన దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ. ఈ గణాంకాలు మనకి ఏం చెప్తున్నాయంటే ప్రభుత్వ విద్య అనేది తగ్గిపోతుంది రోజు రోజుకు, ప్రైవేటు విద్య అనేది పెరుగుతుంది. ఈ గణాంకాలు మనము చూస్తే మనకు ఇంకా స్థూలంగా మనకి ఏం అర్థమవుతుంది అంటే ఇక గవర్నమెంట్ స్కూళ్ళు రోజు రోజుకు కొన్ని బంద్ అయిపోతుంటాయి, ప్రైవేటు స్కూళ్ళు పెరుగుతుంటాయి. ప్రైవేటు స్కూళ్ళల్లో చదివించడం అనేది పేద, నిరుపేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు అది భారము. ఆ ఫీజుల మోతా ఎట్లుంటుంది, ఎట్లా ఇబ్బంది కలుగుతుంది, ఆర్థిక భారం ఎట్లుంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. బాయ్ మిత్రులారా.